మూడో అనుభవం. ఫస్ట్ అనుభవం చెప్పాను కదా మీకు, రెండో అనుభవం. ఇలాగే అందరము మాకు టెంపుల్ భక్తులము, మాకు గ్రూప్ ఉంటుంది హైదరాబాద్లో. ఎక్కడికంటే అక్కడ తీర్థయాత్రలకు కూడా వెళ్ళిపోతాం. ఇంకా నేను దాదాపు 10-12 ఏళ్ళ నుంచి తీర్థయాత్రలు చేస్తున్నా. యూట్యూబ్ ఎప్పుడో పెట్టమంటే మా పిల్లలు కామెంట్స్ వస్తే వద్దన్నారు. సరే ఇప్పటికి పెట్టా. ఇంక అందరూ చెయ్యి రాదమ్మా, నీకు చాలా చెప్తుంటావు కదా, చెయ్యి అని. సరే పెట్టాను. అందరూ బాగానే ఆదరిస్తున్నారు. ఇంకొక విషయం ఏం జరిగింది నాకు అంటే, 2 years ఏప్రిల్ 22 మేము సేవకి వెళ్ళాం. స్వామివారి దయ భిక్ష అయింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒకసారి నాకు వైకుంఠ ఏకాదశి రోజు నాకు స్వామివారి గర్భగుడిలో పడింది సేవ. 4 గంటలు చేసేసరికండి ఇంకెంతసేపు అనుకున్నా నేను. ఆ ఎంతసేపు అనుకున్న దానికి శిక్ష నాకు 4 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఆయన సేవకు రానివ్వలేదు, అవకాశమే దొరకలేదు. ఎంతమందిని పట్టుకున్నా వెళ్దామన్నా రానివ్వలేదు. ఎన్నిసార్లు తప్పయిందని ఆయన దగ్గర చెప్పలేసుకొని ముక్కు నేలకు రాసుకొని, నాయన నన్ను క్షమించని వేడుకుంటే 4 years అంటే మళ్ళీ ఏప్రిల్ 2023లో దొరికింది నాకు. అప్పుడు 15 members వెళ్ళాము. దాంట్లో సంతోషి అని ఒక అమ్మాయి ఉంటుంది. నాకు ఒక్కదానికే లోపల పడింది, అందరికీ పడలేదు. అక్కడ డబ్బులు ఖర్చు అయినా సరే నాకు లోపల పడాలి, స్వామి దగ్గర ఎవరైనా ఉన్నారా అన్నట్టు. అంటే తెలియదు కదా వాళ్ళకి, డబ్బుతో పని కాదు, స్వామితోనే. ఆ రోజు ఒకటే చెప్పాను నేను, 20,000 కాదు, ₹1,00,00,000 కాదు, ఆయన నిన్ను పడేసుకోవాలి ఆయన దగ్గర సన్నిధిలో అంటే తెల్లవాళ్ళు నిద్రపోకుండా ఆయన నామజపం చేయి, నువ్వు ఖచ్చితంగా రేపు నీకు గుళ్ళో పడుతుందని చెప్పానండి. అంటే ఏదో పెద్ద నేను చెప్తేనే అవుతుందా అని కాదు, నాకు భగవంతుడి మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకం ఒమ్ము చేయకుండా స్వామివారు కూడా చాలా పనులు చేయిస్తారు ఆయన. నేను చెప్పానంటే అది అవుతుంది, ఎందుకంటే నాకు ఆయన మీద నమ్మకం. నా భక్తిని కాపాడుకోవడం ఆయన పని, నా పని కాదు. నేను చేయాల్సిన పని ఆయన నమ్మడం, అంతే. అయితే ఏమైంది చెప్పాను, ఇంకా అది అంతే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనుకుంటే తెల్లవారులు అది నిద్రలోకి పోయేదాకా అనుకుందంట. మర్నాడు మా గ్రూప్కి నేను ఒకటే అనుకున్నాను, ఆయన ఎట్లాగో టీం లీడర్ని నేను పడతాను, కానీ నీ దగ్గరికి ఇంతమందిని శ్రమ చేసి తెప్పించుకున్నావు నువ్వే, అందరూ తృప్తిగా ఉండాలి తండ్రి, ఎవరు బాధపడొద్దు అని అనుకున్నాను. దాదాపు ఆల్మోస్ట్ 7-8 members దాకా లోపల పడింది. దర్శనాలకు కూడా వదిలారు. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే, నా వెనకాలే పడింది అది లోపల. కులశేఖరి పడ ఆళ్వార్ లోపల, అంటే స్వామివారి గడప ముందు, విఐపీస్ వచ్చే ముందు ఉంటుంది కదా, అక్కడ నా వెనకాలే పడింది. ఆ తర్వాత బయటికి వచ్చి చాలాసేపు ఏడ్చింది, రాధక్క నేను అసలు ఇంత అదృష్టం నాకు వస్తుంది అనుకోలేదు అంటే. అప్పుడు చెప్పాను, డబ్బుతోని కాదమ్మా ఏదైనా, ఆయన తలుచుకుంటే అయిపోతుంది. ఆయన భక్తి, మన భక్తి ఆయన మెచ్చాలి అంటే. రాత్రి మొత్తం నిద్రపోలేదక్క, నేను స్వామివారి నామజపం చేస్తూనే ఉన్నా నిజంగా అని, అసలు ఎన్ని జన్మలైనా మర్చిపోలేనక్క అని నేను ఏడ్చింది. ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో అసలు సేవకు పోయినప్పుడల్లా. ఇంకొకసారి ఒక పెద్ద ఆవిడ సీనియర్ సిటిజన్ సేవ పడింది నాకు. ఆవిడని తీసుకొచ్చి ఒక్కొక్కరిని అకామిడేట్ చేస్తారు, వాళ్ళు నడవలేనప్పుడు మనం హెల్ప్గా వెళ్ళి సేవ చేసి వాళ్ళ దర్శనానికి తీసుకెళ్ళాలి. దర్శనానికి తీసుకెళ్ళాను. బయటకు వచ్చి చాలా పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ అంటే వయసులోనే కాదు హోదాలో కూడా చాలా మంచి స్థితిలో ఉంది ఆవిడ, మంచి కుబేర్రాలు. 2 చెంపలు ఇట్లా పట్టుకొని నన్ను కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చేసింది. ఎంత అదృష్టం అమ్మా, స్వామి దగ్గర ఇంతసేపు సేవ చేసే భాగ్యం కలిగింది, చాలా థ్యాంక్స్ అమ్మని ఒక 500 రూపీస్ తీసి ఇవ్వడానికి వెళ్ళింది. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి కానీ డబ్బులు కాదండి, డబ్బులు తీసుకోవడానికి రాలేదు, మేము సేవ చేయడానికే వచ్చాము, డబ్బులు అట్లా ఇవ్వద్దు, అక్కర్లేదు, మీ బ్లెస్సింగ్స్ కావాలంటే తలపైన ఇలా పెట్టి ఆమె ఆశీర్వచనం ఇచ్చేళ్ళిందండి. కొన్ని అంటే ఏమో ఆ రూపంలో అమ్మవారే రావచ్చు కదా, ప్రతి భక్తుడు హృదయంలో స్వామే కదా, ఆత్మ అందరికీ దైవ స్వరూపమే కదా. ఇదొక అనుభవం. ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పట్లేను నేను. ఎందుకు చెప్పట్లేను అంటే, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు చూడరు కదా అని. చాలామంది అంటున్నారు, అక్క ప్రతి వీడియోలో అట్లా చెప్పండి అని. ఆల్మోస్ట్ మా గుడికి వచ్చేవాళ్ళు నా ఫేస్ చూస్తే 1 monthలోనే 108 సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు. నేను ఎవ్వరికి చేసుకోమని చెప్పలేదు, నేను కనపడితే చేసేసుకుంటారు చాలామంది తెలిసిన వాళ్ళు. ఎందుకంటే పర్ఫెక్ట్ చెప్తుంది, తెలుసు, నా గురించి తెలిసిన వాళ్ళు. రాధమ్మ గారు చెప్తున్నారు అంటే
అన్నీ నాతోనే వచ్చి వాళ్ళ అనుభవాలు పంచుకున్న వాళ్ళు, స్వయంగా చూసిన వాళ్ళు ఉంటారు కాబట్టి చేసుకుంటున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్తున్నాను ఇంకెందుకంటే స్వామి గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను కాబట్టి అందరూ ఒక ఫ్యామిలీనే అంతే. ఎందుకంటే ఇదొక ఫ్యామిలీ అంతే. మనుషులము పుడతాము గిడతాము అంతే కదా. అందరూ సేమ్ సర్కిల్లోనే, లైఫ్ సైకిల్ అందరికీ ఒకేలాగా ఉంటుంది. కొంతమంది మంచిగా జీవించవచ్చు, ఎవరి జీవితాలైనా మన పూర్వజన్మ పాపకర్మల వల్లనే జరుగుతాయి అంతే, ఇంకొకటి ఏం లేదు. దానికి ఒకరిని నిందించడము, ఎదుటి వాళ్ళు బాగున్నారే మనం బాలేము, ఇవన్నీ వేస్ట్. కర్మను అనుభవించే శక్తిని ఇవ్వమని అడగాలి స్వామివారిని. ఈ కష్టాలు వచ్చిన వాళ్ళందరికీ మానుకు రావు కష్టాలు, మనుషులకే వస్తాయన్న నానుడు ఉంది కదా సామెత. వచ్చినప్పుడల్లా మీరు చేయవలసింది ఏంటంటే నా భారం నీది. చాలామంది ఏం చేస్తారు, టెంపుల్స్కి వెళ్ళి కోరికలు అడుగుతారు. కోరికలు కోరండి, కానీ స్వామి నువ్వు తిన్నావా, నువ్వు పడుకున్నావా, నాయన నువ్వు సుఖంగా ఉన్నావా, మరి ఆయన్ని కూడా అడిగేవాళ్ళు ఉండాలి కదండి. ఎంతసేపటికో ఆయన్ని మొరపెట్టుకొని శ్వాసలు నిద్ర కూడా లేకుండా, ఆయన గాలి కూడా ఆడకుండా వెళ్తూనే ఉంటాం కోకొల్లలం. ఫారెన్ నుంచి వచ్చిన వాడైనా తిరుపతి చూడకుండా వెళ్ళాడు. ఖచ్చితంగా వాడు వచ్చిన ఆ 4 రోజుల్లో తిరుపతిలో 3 రోజులు వేసుకొనే వస్తాడు. అంటే ఆయన ఆకర్షణ అది. ఆయన భక్తులకి పిలవంగానే వెంకన్న ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అనగానే టింగు అని నేను ఉన్నానని చేయబట్టుకొని పైకి లేపుతాడు అది. సో అందుకని మనదంతా ఒకటే ఫ్యామిలీ. భూప్రపంచంలో మనుష్య జన్మ తీసుకున్న వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అండి. తెలియదు వాళ్ళకి, తెలుసుకోవాలంతే. అందరిది ఒకటే ఫ్యామిలీ. ఎందుకంటే పుట్టడము గిట్టడం అనేది కామన్ కాబట్టి మనది ఒకటే ఫ్యామిలీ. థ్యాంక్ యూ.